వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర, భయంసాల వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి ప్రసంగం. వ్యవసాయ డిగ్రీ విద్యార్థులకు నూతన ఆవిష్కరణలపై అవగాహన తప్పనిసరి, గడ్డిపల్లి కేవీకే ఇన్ఛార్జి సీనియర్ సైంటిస్ట్ లవకుమార్. రాహుల్ గాంధీ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం, వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి. గిరిజన హక్కుల కోసం పోరాడిన వీరుడు కొమరం భీం, భీం జయంతిని కొనియాడిన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు నగేష్ రాథోడ్. డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లా భయంసాలో షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. బాసర దేవాలయం నుండి వైఎస్ఆర్టీపీ పాదయాత్ర ప్రారంభమైంది. పట్టణంలోని ఓల్డ్ చెక్ పోస్ట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె నివాళులర్పించారు. ఆ తర్వాత పట్టణంలోని బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదని, పాలన తప్ప అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు. బీఎస్సీ అగ్రికల్చరల్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమం ద్వారా వృత్తి నైపుణ్యత పొందిన విద్యార్థులు నూతన వ్యవసాయ ఆవిష్కరణలపై అవగాహన కలిగి ఉండాలని కేవీకే ఇన్ఛార్జ్ సీనియర్ సైంటిస్ట్ లవకుమార్ అన్నారు. తద్వారా ఎన్నో ఉపాధి అవకాశాలు పొందవచ్చని తెలిపారు. కేవీకే గడ్డిపల్లిలో భగవంత్ యూనివర్సిటీ అజ్మీర్ రాజస్థాన్కు చెందిన విద్యార్థుల గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమం ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి లవకుమార్ మాట్లాడుతూ పలు అంశాలపై వారికి సూచనలు చేశారు. It is a full time, one full semester work, but private colleges they have reduced it to 3 months only. If you compare to other colleges like Horticulture University, Professor Jayasekar Telangana University, any of the government university students, they are undergoing 6 months training. There is one full semester so that you can learn from seed to seed. Before starting the season and end of the season, you will be seeing the crop condition, collecting data and submitting report. Exclusively they kept 1 month for report writing purpose. But you students have given only 3 days or 4 days time, you have finished your reports. So this is a must for BS Agriculture. రాహుల్ గాంధీ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి అన్నారు. పరిగి పట్టణంలో విలేకరుల సమావేశంలో జిల్లా డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి పాల్గొని తెలంగాణలో జోడో యాత్ర వివరాలు వెల్లడించారు. జోడో యాత్ర కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కొనసాగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రామ్మోహన్ రెడ్డి తెలిపారు. జాబితాను సేకరించి రాహుల్ గాంధీ గారికి కల్పించే బాధ్యతను కూడా ఈ యొక్క కమిటీకి, ఈ లాజిస్టిక్స్ కమిటీ, నేను చైర్మన్గా ఉండి 23 సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా పరిగి నియోజకవర్గం అంటే ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఒక ప్రాంతం లోపల జన సమీకరణ చేయాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా రేపు జరగబోయే మక్తల్ రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాం మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక 4 కిలోమీటర్ల పాదయాత్ర చేసి దీపావళి పండుగ ఉన్నందుకు ఎవరికి ఇబ్బంది జరగొద్దన్న ఉద్దేశంతో విరామం ఇవ్వడం జరుగుతుంది. రేపు కేవలం ఒక 4 కిలోమీటర్ల పాదయాత్రనే తెలంగాణ రాష్ట్రం జరుగుతుంది. ఆ తర్వాత 9 గంటల తర్వాత విరామం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ తన కార్యక్రమాన్ని 27వ తారీఖు రోజు పాదయాత్రను ప్రారంభిస్తారు. ఆ 27వ తారీఖు రోజు దేవరకద్ర, కొడంగల్, ఆలంపూర్ ఈ నియోజకవర్గాలకు వెళ్తారు. అదేవిధంగా 28వ తారీఖు రోజు మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలుకి వెళ్తారు.
29వ తారీఖు రోజు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని పర్యటన చేయడం జరుగుతుంది. అయితే భావాలు కలిగినటువంటి వ్యక్తులు మార్గ మధ్యం లోపల విభిన్నమైనటువంటి సమస్యలను మేము కలిసే విధంగా ఏర్పాట్లు చేసినాం. ప్రతి 2-3 కిలోమీటర్లకు కొన్ని కుల సంఘాలు కానీ, కొన్ని సమస్యలు కానీ, కొన్ని వర్గాల యొక్క ఇబ్బందులు కానీ రాహుల్ గాంధీ గారికి నేరుగా చెప్పే విధంగా మేము అక్కడక్కడ కొన్ని వేదికలు ఏర్పాటు చేసినాం. ఈ సమస్యలపైన అక్కడికక్కడే రాహుల్ గాంధీ గారు స్పందించే విధంగా కూడా ఏర్పాట్లు చేసినాం. ఎవరైనా కలవాలనుకున్న వాళ్ళు కూడా సీనియర్ పత్రికా వాళ్ళు కానీ ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు స్వాగతం చెప్తే కూడా దానికి కూడా మేము అరేంజ్మెంట్ చేసే విధంగా కూడా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా వికారాబాద్ జిల్లా ప్రజలకు, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్ర చైర్మన్గా నన్ను అపాయింట్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి, లాజిస్టిక్స్ కమిటీ చైర్మన్గా, అదేవిధంగా నా సహచర సభ్యులకు కూడా, నాతో పాటు 23 మంది సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా అపాయింట్ అయ్యి ఆల్రెడీ పనులు వివిధ ప్రాంతాల లోపల ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఈ యొక్క పనులను కూడా పర్యవేక్షిస్తున్న వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు. హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ బాలికల పాఠశాల నందు గిరిజన విప్లవ నాయకుడు కొమరం భీం జయంతి ఉత్సవాలను పిల్లల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది నగేష్ రాథోడ్, జీహెచ్పీఎస్ రాష్ట్ర నాయకులు బాణావత్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గిరిజన ఆదివాసీ తెగల హక్కుల కోసం కొమరం భీం నిజాం బ్రిటిష్ ప్రభుత్వ అధికారులను ఎదిరించాడని అన్నారు. జల్ జింగిల్ జమీన్ నినాదంతో యావత్ గిరిజన ఆదివాసీ ప్రజల జీవితాలతో వెలుగును నింపాడని చెప్పి నగేష్ రాథోడ్ కొనియాడారు. ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కొమరం భీం మీరు ట్రిపుల్ సినిమాలోనే చూసుంటారు. అతని యొక్క జీవిత చరిత్రను ట్రిపుల్ లో పెట్టడం వెనక ఉద్దేశం ఏంటంటే, అతను జాతి కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. బడుగు బలహీన వర్గాలు ఎవరైతే తాడిత పీడిత గిరిజన ప్రజలు ఉన్నారో వారి పాలిట మరి వారి జరుగుతున్నటువంటి అన్యాయానికి ఎదిరించి నిలబడినటువంటి వ్యక్తి కొమరం భీం. మరి మణికంఠ చెప్పినట్టు జల్ జంగిల్ జమీన్ అనే నినాదాన్ని తీసుకొని ఆయన గిరిజనులు అనుభవిస్తున్నటువంటి దౌర్జన్యాలు, ఎవరైతే నిజాం నవాబులు ఉన్నారో ఆనాటి నిజాం నవాబులు గిరిజన జాతి ఎప్పుడు కూడా పోడు వ్యవసాయం చేసుకునేటువంటి ఆచారం గిరిజన జాతిది. మరి పోడు వ్యవసాయం చేసుకుంటుంటే ఈ నిజాం నవాబులు వచ్చి భూమిని లాక్కునేవారు. మరి దాన్ని ఎదిరించి పోరాటం చేసినటువంటి వ్యక్తి కొమరం భీం. మరి అతను చాలా చక్కగా గిరిజన పాలిట మరి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా నిలబడి గిరిజనుల యొక్క ఆకాంక్షల మేరకు ఆ రోజు నిజామాబాద్ నుంచి 12 గ్రామాలు, సుమారుగా 12 గ్రామాలను ఒక స్వతంత్ర ప్రతిపత్తిగా ఒక రాజ్యంగా స్థాపించి ఆ నిజాం నవాబుల నుండి బ్రిటిష్ల యొక్క దౌర్జన్య కాండాల నుంచి కాపాడినటువంటి వ్యక్తి కొమరం భీం. మీరు సినిమాలో చూపించినట్టు నిజంగా అట్లే ఫైట్ చేస్తాడు. మీరు సినిమాలో చూపిస్తారు, ఆయన నిజ జీవితంలో అట్లా చేసిండు. కాబట్టి రాజమౌళి అతని యొక్క జీవిత చరిత్రను తీసుకొని కొమరం భీం అనే సినిమాను తీయడం జరిగింది. మరి అంతటి అంటే ఎవరైతే ప్రజల పాలిట, ఎవరైతే ప్రజల పక్షాన పోరాటం చేస్తారో వారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. మరి అలాంటి వ్యక్తి మన కొమరం భీం. ఎవరైతే తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల పాలిట ప్రజల కోసం పోరాటం చేస్తారో వారు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారు. కాబట్టి కొమరం భీం మనందరి సమక్షంలో ఆయన జయంతి కానీ ఆయన వర్ధంతి కానీ చేసుకుంటున్నాం అంటే ఆయన ఎంతో కొంత పోరాటం చేసినటువంటి చరిత్ర ఆయనకు ఉంది. కాబట్టి ఈరోజు మనం ఆయన యొక్క జయంతిని నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా ఈయన పోరాటం చేసింది కాబట్టి మరి ఈరోజు మన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో అక్కడ కొమరం భీం భవనం కానీ సేవాలాల్ భవనం కానీ నిర్మించడం జరిగింది. ఈయన పోరాటం చేసిన తర్వాత గిరిజనుల ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని స్థానిక ఎస్ఆర్ స్కూల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు దీపావళి సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా ముగ్గులు వేసి దీపాలతో అలంకరించి దీపావళి పండుగ అంటే ఏమిటి అని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ ఏనుగు ప్రశాంత విఠల్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. In SR school I study. In our school we are celebrating Diwali celebration. From the side of SR school we are wishing you a happy Diwali.
శేర్లింగంపల్లి వివేకానంద నగర్ డివిజన్లో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. 2,30,12,000 రూపాయలతో పనులు ప్రారంభించారు. అభివృద్ధి పనులకు కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావుతో కలిసి ప్రభుత్వ విప్ అరికేపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత బాగ్ అమీర్లో జీవీ హైట్స్ పార్క్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ అధ్యక్షులు సంజీవరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి దేశవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమంలో మెట్రోపాలిటన్ స్టేషన్ సీనియర్ జడ్జి పాపిరెడ్డి, సీనియర్ జడ్జి రాధికా జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో రాజీ పడదగిన కేసులను పరిష్కరిస్తారు. ఈ లోక్ అదాలత్ జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ, న్యూఢిల్లీ లీగల్ సర్వీస్ అథారిటీ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ, మెట్రోపాలిటన్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. నమస్కారం. వచ్చే 12వ తారీఖు నవంబర్ 12వ తారీఖు సెకండ్ సాటర్డే రోజు మనం మెగా లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. మన తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ మన డైరెక్షన్స్ ప్రకారం ఈ లోక్ అదాలత్లో క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు మరియు అన్ని సివిల్ కేసులు కాంప్రమైజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఫ్యామిలీ మ్యాటర్స్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, చెక్ బౌన్స్ కేసులు, ఇవన్నీ కూడా పెద్ద మొత్తంలో రాజీ కుదర్చడానికి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా పోలీస్ వాళ్ళు, జ్యుడిషియల్ ఆఫీసర్స్, ఈ బ్యాంక్ ఎంప్లాయీస్, వీళ్ళన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్, అన్ని స్టేక్ హోల్డర్స్తో కూడా మీటింగ్ పెట్టడం జరుగుతుంది కంటిన్యూగా. అంటే ఎక్కువ కేసులు డిస్పోజ్ చేయాల్సిన ఉద్దేశంతో ఈ మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఉపయోగించుకోవాలని చెప్పి మెగా లోక్ అదాలత్ ఉపయోగించుకోవాలి. దీంట్లో ముఖ్యంగా కాంప్రమైజ్ అయితే కోర్ట్ ఫీజు ఆల్రెడీ కట్టి ఉంటే వాపసు వస్తుంది. ఇంకొకటి ఈ ఇష్యూ ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. మళ్ళీ దీనిపైన అప్పీల్ ఉండదు కాబట్టి అందరికీ ఉపశమనం ఉంటుంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. చిలకలూరిపేట పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో హిజ్రాలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంఘం చైర్మన్ వి సత్యలక్ష్మి ప్రసన్న న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడుతూ హిజ్రాల సమస్యలను వివరించారు. వారు సమాజంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని తెలియజేస్తూ వారికి ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హిజ్రాలు జడ్జితో వారి సమస్యలను తెలియజేస్తూ ముఖ్యంగా సమాజంలో తమని చిన్న చూపుతో చూస్తున్నారని, మమ్మల్ని బెదిరించి డబ్బులు తీసుకుంటున్నారని తెలిపారు. అలాగే తమకు ఆధార్, రేషన్ కార్డు, ఇళ్ల స్థలాలు ఇప్పించగలరని హిజ్రాలు కోరారు. అది తీసుకొని మాట్లాడడానికి వెళ్ళాం. తర్వాత అంతవరకు అయిపోయింది. తర్వాత మళ్ళీ 2సారి తీసుకోవాలంటే ఆ లీగల్ కార్డు మాట్లాడలేదు. దానివల్ల మేము ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక స్టేషన్ వరకు వెళ్ళాలంటే ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళాలి. మేము డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడానికి మాకు కొంచెం భయంగా ఉంది, సంకోచంగా ఉంది. మీ ఇంట్లో వాళ్ళు కొంతమంది ఏంటంటే ఇవన్నీ స్పెషల్గా చెప్పక్కర్లేదు, ఇవన్నీ పరిస్థితి చేసిన అంటే రోజు కొద్ది డెవలప్ అయ్యే రకాలు కూడా ఉంటాయి. అప్పుడు డెవలప్ ఇట్లాంటి ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఇలాగ ఉన్నప్పుడు ఇంట్లో ఉంటుంది ఏమవుతుంది వేరేగా, అంటే మనము రెగ్యులర్గా కొంచెం వేరుగా ఉంటున్నాము అని చెప్పేసి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఇలా ఉంటే వాడు పరువు ఏంటి, అది ఇది అని చెప్పేసి చాలా రకాల ఆలోచిస్తారు. బాధ్యతగా కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఇంట్లో సభ్యులుగా ఉంచుకోవాల్సిన బాధ్యత లేదు. అంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ ప్రదేశాలు వాడుకోవద్దు, మీరు అందరూ తిరిగే జనాలు మీరు వేరు అని చెప్పి చెప్పడం నేరం, మీరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పి చెప్పడం కూడా నేరం. ఎంప్లాయ్మెంట్కి కానీ చదువుకోవడానికి కానీ అందరితో పాటు అందరికి ఎలాంటి హక్కులు ఉన్నాయి, మీకు హక్కులు ఉన్నాయి. చిలకలూరిపేటలో పాత దీపావళి మందులు విక్రయిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్కు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం వినతి పత్రం అందజేశారు. వీటిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఫైర్ ఆఫీసర్కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో జాతీయ రహదారి వెంబటి ఒక్కూడి ప్రాంతంలో హోల్సేలు దీపావళి మందులు విక్రయాలు చేసేటువంటి షాపులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తమిళనాడు నుంచి దిగుమతి చేసుకొని మరి ఇతర ప్రాంతాలన్నిటికీ కూడా పెద్ద ఎత్తున సుమారుగా 100 కోట్ల టర్నోవర్ తోటి చిలకలూరిపేటలో హోల్సేల్ మందుల వ్యాపారం, దీపావళి మందుల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా
కొంతమంది నిజాయితీగా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చిలకలూరుపేటలో హోల్సేల్ వ్యాపారులు. అయినప్పటికీ కొన్ని షాపుల్లో నిల్వ మందులు మరి విక్రయిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి ఫైర్ అనుమతులు లేవు. కొన్ని షాపులకి మరి ఎంఆర్పీలు చాలా ధరల తేడాతోటి వినియోగదారుల్ని కొనుగోలుదారుల్ని మరి మోసం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రేపు ఎల్లుండి దీపావళి పండుగ సందర్భంగా స్థానికులు కూడా రిటైల్గా మరి మందులు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ధనలక్ష్మి ఏజెన్సీస్ అనేటువంటి ఒక హోల్సేల్ వ్యాపారి తవా సుధాకర్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి విషయం ఏంటంటే, అన్ని శాఖల అధికారులకు మేము మామూలు ఇస్తున్నాం, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం, క్రాకర్స్ ఇస్తున్నాం, గిఫ్ట్ ప్యాక్లు ఇస్తున్నాం, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు, మా వ్యాపారాలు యథేచ్ఛగా మేము నిర్వహించుకుంటామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఇంత ధైర్యంగా మరి ఆయన చెప్తా ఉంటే ప్రజల్ని మరి మోసం చేసేటువంటి విధంగా కొన్ని షాపుల్లో మందులు మరి అమ్ముతూ ఉంటే, ఎటువంటి అనుమతులు లేనటువంటి షాపులు కొన్ని ఉంటే, మరి మామూళ్ళ మొత్తులో అధికారులు నిద్రపోతూ ఉన్నారా? మరి సిబ్బంది ఇవాళ రేపు దాదాపు అన్ని శాఖల్లో చాలా డిపార్ట్మెంట్స్ సంబంధించిన సిబ్బంది ఆ హోల్సేల్ మెడికల్ షాపుల దగ్గర, ఆ హోల్సేల్ దీపావళి మందుల షాపుల దగ్గర కవర్లలో మందులు తీసుకుని వెళ్తూ ఉన్నారు. మరి కనీసం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి మీ చాలా శాలరీ ఉంటుంది, మీ పిల్లలకు ఒక 500 రూపాయలు 1000 రూపాయలు పెట్టి మీరు మందులు కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా మీరు? మరి వాళ్ళ దగ్గర నుంచి మీరు మందులు తీసుకెళ్ళడం ద్వారా మరి ఆ భారం మొత్తం కూడా ప్రజల మీద పడిపోతూ ఉంది. కొంతమంది వ్యాపారులు ప్రజల నెత్తి మీద అధిక ధరలకు విక్రయాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మామూళ్ళ మత్తులో ఉన్నటువంటి అధికారుల వల్ల జరుగుతూ ఉన్నాయి అనేటువంటి విషయం స్వయంగా తవా సుధాకర్ అనేటువంటి ఒక వ్యాపారి చెప్పడం జరిగింది. నిజంగా నిజాయితీగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి అన్ని అనుమతులు ఇవ్వండి. మరి అనుమతులు లేనటువంటి షాపులు ఏమైనా ఉంటే కనుక మరి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకసారి అన్ని షాపులని కూడా అన్ని శాఖల అధికారులు ఈ ఒక్క దీపావళి పండుగైనా సరే ప్రజలకు అనుకూలంగా చేయాలని, మీరందరూ మందులు డబ్బులు పెట్టి మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీతాలతో మందులు కొనుక్కోవాలని చెప్పి ఈ విషయం గురించి తెలియజేస్తూ ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ లోతేటి శివశంకర్ గారిని కలిసి ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఆయనకు వివరించడం జరిగింది. అధికారుల వ్యవహార శైలి గురించి కూడా వివరించడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే అక్రమ వ్యాపారం చేస్తూ ఉన్నారో, ప్రజలను మోసం చేస్తూ ఉన్నారో అటువంటి దీపావళి మందుల షాపుల వ్యాపారులపైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి స్థానిక అధికారులు కూడా స్పందించండి. మీరు డబ్బులు పెట్టి మందులు కొనుక్కోండి, అంత కక్కుర్తి పని చేయాల్సినటువంటి అవసరం లేదు. మీ వల్ల ఈ ఏదైతే అక్రమ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రజల నెత్తి మీద ఈ భారం మోపుతూ ఉన్నారు. రేపు ఎల్లుండి దీపావళి పండుగ సందర్భంగా స్థానికులు కొనుగోలు చేస్తారు పెద్ద ఎత్తున. వాళ్ళందరినీ కూడా చాలా మంది నిజాయితీ పరులు అనేటువంటి వ్యాపారులు కూడా వీళ్ళ వల్ల సఫర్ అవుతూ ఉన్నారు. కాబట్టి దీని మీద శాఖాపరంగా అన్ని శాఖలను విచారించి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని డిమాండ్ చేసాం, చెప్పాం, ఆయనకు పరిస్థితి వివరించాం, ఆయన కూడా స్పందించారు. కాబట్టి ఈ విషయం అధికారులు చర్యలు తీసుకోకపోతే నెక్స్ట్ తర్వాత న్యాయపరంగా వెళ్ళైనా సరే ఎలా చేయాలో దీని మీద నవతరం పార్టీ ఒక ఆలోచన చేస్తుందని, పోరాడుతుందని, నిజాయితీగా వ్యాపారం చేసేటువంటి వ్యాపారులకు నవతరం పార్టీ అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చంపాపేట లక్ష్మీ గార్డెన్స్ లో సైదాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు మంచి స్పందన లభించింది. ఈ మేళాను తూర్పు మండలం అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తున్నదని, యువత వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబ్ చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని సాధించి ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధించాలని తెలిపారు. 30 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేశారు. ఎంతో డబ్బులు నెక్స్ట్ వాళ్ళు మ్యారేజ్ చేస్తుంటారు. ఎంప్లాయ్మెంట్ దొరకపోవడంలో కూడా మ్యారేజ్ కూడా పోస్ట్పోన్ చేస్తుంటారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు 30 years పోస్ట్పోన్ అయ్యి మొత్తం కూడా ఈ రూట్ అన్ఎంప్లాయ్మెంట్. సో ముఖ్యంగా ఇది ఒక నావల్ కాన్సెప్ట్. మా డీజీపీ గారు మహేంద్ర గారు, అదేవిధంగా మా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీగానంద్ గారు వారి సూచన మేరకు యూత్కు, చదువుకున్న యూత్కు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. అంటే ఎలా
అది మధ్యవర్తి ద్వారా పోయినట్లయితే ఫ్రాడ్ చేయడానికి అవసరం ఉంటుంది. చీటింగ్ చేయబడతారు. మనకు ఆన్లైన్లో కూడా మనకు రోజు జాబ్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి జాబ్ ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి. మీరు కూడా కొంతమంది విక్టిమ్స్ ఉంటుంది దీంట్లో. సో అలాంటివి లేకుండా యూత్కు ఎవరైతే జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విజయ డయాగ్నోస్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ ఉన్నాయి, కొన్ని బ్యాంక్స్ వచ్చాయి. మొత్తం టోటల్గా 30 కంపెనీస్ ఈరోజు వేకెన్సీస్ వచ్చినాయి. సో వాళ్ళకు మీకు కనెక్ట్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఫెసిలిటేట్ చేస్తుంది. దీనికి మేము పార్ట్నర్గా నాకు టీఎంఐ వాళ్ళని తీసుకోవడం జరిగింది. టీఎంఐ వాళ్ళు మనకు ఇదంతా కూడా కనెక్ట్ చేయడానికి ఫెసిలిటేట్ చేస్తున్నారు మనకు పోలీస్ డిపార్ట్మెంట్కు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తుంది. యూత్ ముఖ్యంగా వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ లేనట్టయితే సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. యాంటీ సోషల్గా మారే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా వాళ్ళకు ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టయితే వాళ్ళకు గుడ్ సిటిజన్స్గా మారడానికి అవసరం ఉంటుందని చెప్పేసి ఈ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రాజెక్టులో భాగంగా, సెక్యూరిటీ ప్రాజెక్టులో భాగంగా ఇది మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చూస్తున్నాం. ఈ యూత్ అందరికీ ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా చూడాలంటే నా అభిప్రాయం. మీరు కూడా గుడ్ సిటిజన్స్, ఎంప్లాయ్మెంట్ వస్తుంది మీకు. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మీరు రావడానికి కూడా అవసరం ఉంటుంది. నేను ఇంతకుముందు మా కమిషనర్గా డెఫినెట్గా ఎవ్రీ జోన్, మనకు హైదరాబాద్ స్టేట్లో కూడా 5 జోన్స్ ఉన్నాయి. ఎవ్రీ జోన్ నుంచి ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ PRTలో కండక్ట్ చేస్తాం. మనం ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టి ఎస్ఐస్కు, కానిస్టేబుల్స్కు రిక్రూట్మెంట్ కావడానికి వాళ్ళ ట్రైనింగ్ ఇప్పిస్తాం. బయట మీరు ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మీరు ట్రైనింగ్ చేస్తుంటే 50,000 రూపీస్ ఖర్చు అవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర. భయంసాల వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి ప్రసంగం. వ్యవసాయ డిగ్రీ విద్యార్థులకు నూతన ఆవిష్కరణలపై అవగాహన తప్పనిసరి. గడ్డిపల్లి కేవీకే ఇన్ఛార్జి సీనియర్ సైంటిస్ట్ లవకుమార్. రాహుల్ గాంధీ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం. వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి. గిరిజన హక్కుల కోసం పోరాడిన వీరుడు కొమరం భీం. భీం జయంతిని కొనియాడిన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు నగేష్ రాథోడ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.